హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాం. నా వెనకాల చూస్తున్నారు కదా చుట్టూ అడవి. ఎందుకు వచ్చామనుకుంటున్నారా? ఈ రోజు అయితే మేము పాల పళ్ళ కోసం అయితే అడవికి రావడం జరిగింది. మరి మాకు ఎన్ని పాల పళ్ళు దొరుకుతాయో ఈ వీడియోలో మీకు చూపిస్తాము. మరి మా పెద్దలకి అడిగేసరికి అయితే పాల పళ్ళు ఒక ప్లేస్లో ఉన్నాయన్నారు. అక్కడికైతే వెళ్తున్నాం. అక్కడ ఉన్నాయి, మరి ఎవరన్నా మాకన్నా ముందు వచ్చి కోసుకొని వెళ్ళారు, చూడాలి. ఇక్కడైతే ఆలస్యం చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం రండి. ఒకసారి చుట్టూ చూడండి. చూశారు కదా, ఏదైనా గమనించారా? చెట్లు అయితే చాలా పచ్చగా ఉన్నాయి. మొన్నటి దాకా అయితే ఆకులు రాలిపోయి ఎండిన కొమ్మల్లా కనిపించాయి. ఇప్పుడైతే చెట్లకైతే చిగురించాయి, చాలా పచ్చగా ఉన్నాయి, చల్లగా ఉంది. ఊళ్ళో కన్నా ఇక్కడే బాగుంది అని అంటే ఇక్కడే ఉండలేము. మీకు పళ్ళ కోసం అయితే వచ్చా కాబట్టి ఆ పళ్ళని చూపిస్తాం రండి. ఫ్రెండ్స్, మనం అయితే ఇదిగో పాల పళ్ళ చెట్టు ఇదే ఫ్రెండ్స్. చూసాను కదా ఈ ఆకులు ఎలా ఉన్నాయి. ఇది ఒక రబ్బర్ ప్లాంట్ ఉంటుందా, ఆకులు కూడా అలానే ఉన్నాయి. ఎక్కడైతే ఒకటే కాయ కనబడుతుంది, చూసారు ఇది. చూసారు కదా, ఇప్పుడు దీన్ని కోసి పెడతా. ఇదే ఫ్రెండ్స్, ఇక్కడైతే పాల పళ్ళు ఇంకా అవ్వలేదు. ముందుకెళ్ళి చూద్దాం, అక్కడ ఇంకా చాలా ఉండొచ్చు. ఫ్రెండ్స్, ఈ సీజన్లో ఫస్ట్ టైం తిన్నా దీన్ని. ఇంకా ముందుకెళ్ళి చూద్దాం రండి. ఫ్రెండ్స్, మనోడు చాలా చెట్లు వెతుకుతుండు, కానీ అక్కడ పాల పండ్లు అనేవి కనిపించట్లేదు. సరిగ్గా కాలేదేమో. ఉన్నాయారా? లేవా? అదే ఉంటుంది. ఫ్రెండ్స్, పళ్ళు అయితే కనిపించట్లేదు. ఈ సీజన్లో మేము లేటుగా వచ్చే మాకన్నా ముందు ఎవరైనా వచ్చి కోసేసి ఉంటారు. అయినా ట్రై చేస్తాం, మాకు దొరికినన్ని మీకు చూపిస్తాం. పొలాయిక ముందుకి దాని మీద చిన్న కాయ ఉంది. ఈ చెట్టు దగ్గర అయితే 2 కాయలు ఉన్నాయి, చూపిస్తా. ఇక ఫ్రెండ్స్, చూసారు కదా, ఎండకి మాడిపోయి ఉన్నాయి. ఇవైతే వాడిపోయింది కాయ. చేతులు పెట్టి చూపిస్తుంది. ఇప్పుడు ఇలాంటివి చాలా దొరకాలని కోరుకుంటున్నా, కానీ దొరకట్లేదు. ఇంకా వేరే చెట్టు దగ్గర వెళ్ళి చూద్దాం. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడన్నా పాల పళ్ళు తిని ఉంటే కామెంట్ చేయండి. మనోడైతే డొప్ప చేయడానికి అయితే ఈ ఆకులను అయితే వస్తుంది. ముందుకెళ్దాంపా. ఫ్రెండ్స్, మేమైతే పాల పళ్ళ కోసం చాలా చెట్లు అయితే తిరుగుతున్నాం. మాకు కొన్ని తప్ప ఇంకా ఏం కనిపించట్లేదు. మనోడు అక్కడ ఏదో వస్తుండు, మరి దొరికాయేమో అడిగి చూద్దాం. ఏంట్రా, పళ్ళు ఉన్నాయా? ఎక్కడ? అంత పైన ఉన్నాయారా? పళ్ళే కొన్ని అన్నా కనిపించి ఇంటి కింద పడ్డా ఏంటి? ఫ్రెండ్స్, మేము ఏ చెట్టు చూసినా 2, 3 తప్ప ఎక్కువ ఏం కనిపించట్లేదు. ఈ చెట్లో కూడా 2, 3 ఉన్నాయేమో. 2, 3, 4, 5 కింద పడ్డది. ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు ముందుకు వెళ్తున్నాం. ఏంట్రా, ప్రతి చెట్టు దగ్గర ఒక 3, 4 తప్ప ఇంకేం కనిపించట్లా. మన టైం బ్యాడ్ అంట ఏంటి? అదే ఈ సీజన్లో అవ్వలేదేమో.
ఫ్రెండ్స్ మనోడైతే ఒక చెట్టుని చూపెట్టిండు, వెళ్ళి చూద్దాం. చుట్టూరా పాల చెట్లు ఉన్నాయి కానీ ఆ చెట్లల్లో కాయలు అయితే లేవు ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, చుట్టూ పాల చెట్లే. ఈ సీజన్లో అయితే పాల పళ్ళు అవ్వలేదు అనుకుంటా, లేదా అయినా కూడా మేము లేటుగా వచ్చామేమో. మాకన్నా ముందు ఎవరన్నా తీసుకెళ్ళి ఉండొచ్చు. చూద్దాం, ఇంకా మాకేమన్నా దొరుకుతాయేమో. చాలా దూరం నుంచి వచ్చాం, ఇప్పటికే చాలా దూరం వచ్చేసాం. టైం కూడా 5 అవుతుంది. ఇక మళ్ళీ రిటర్న్ అయ్యి దారిలో మధ్యలో ఎక్కడన్నా కనిపిస్తే మీకు చూపిస్తాం. వెళ్దాం ఫ్రెండ్స్. ఫైనల్లీ మాకైతే ఈ పచ్చని పాల చెట్లు అయితే కొన్ని కాయలు అయితే కనిపించాయి. చూపిస్తాం, ఇవ్వండి ఎంత ఫ్రెష్గా ఉందో, వాడిపోలేదు. ఇంకా ఉన్నాయి, ఇదే కొమ్మలో ఉన్నాయి, ఇంకెక్కడా లేవు. మళ్ళీ ఇప్పుడైతే వీటిని కోద్దాం. ఓకే, రెండు ఉన్నాయి, లవర్స్ అనుకుంటా. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా కాయలు ఎలా ఉన్నాయో, ఎల్లో కలర్లో ఉన్నాయి. ఈ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చాలా చెట్లు తిరిగిన తర్వాత మాకైతే ఫైనల్లీ కాయలు ఉన్న చెట్టు అయితే కనిపించింది. చూస్తున్నారు కదా, ఇప్పుడు కోస్తున్నా. పైన అయితే ఇంకా చాలా ఉన్నాయి, ఇప్పుడు ఆ పైకి ఎక్కాలి. ఇలాంటి విన్యాసాలు నిపుణుల మధ్యలోనే చేయాలి, కానీ మాకు ఇక్కడ నిపుణులు ఎవరు లేరు. చాలా చేపటి కష్టం తర్వాత ఈ కొమ్మనైతే వంచగలిగాం, అది కూడా ఈ కర్ర సహాయంతో. చూసారు ఒకసారి చెట్టుని చూపెట్టరా, ఎంత బాగుంది. ఎందుకంటే ఈ కొమ్మలు చూసారు కదా ఎన్ని కాయలు కనిపిస్తున్నాయి. మీకు చూపెట్టడానికి అయితే ఇంత సాహసం చేయాల్సి వచ్చింది. ఇప్పుడైతే కొద్దాం వీటిని ఫ్రెండ్స్. మేమైతే ఈ కొమ్మని విరవలేదు కానీ వంపామంతే, ఎందుకంటే చెట్లు నరకకూడదు కాబట్టి. మరి ఈ పళ్ళ గురించి నేచర్కి దగ్గరగా ఉన్న వాళ్ళకైతేనే తెలిసింది కదా. అవునరా, చాలా మందికి పళ్ళ గురించి తెలియదు అనుకుంటా. తెలీదు, మన అడవి దగ్గర ఉన్నాం కాబట్టి మనకు తెలిసింది. ఫ్రెండ్స్, అడవిలో చాలా పళ్ళు ఉంటాయి, అన్నీ తినేవి కావు. ఏది పడితే అది తినకండి, చాలా కొన్ని విషపూరితమైన పళ్ళు కూడా ఉంటాయి. మళ్ళీ ఇరిగిపోతే నెక్స్ట్ ఇయర్ ఏం తింటాం మళ్ళీ. కొంతమంది ఏం చేస్తారంటే నరికేస్తూ ఉంటారు అందకపోతే కదా. అలా ఎందుకు చేస్తారు ఏంటి, ఆ కొమ్మలు నరకకపోతే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వస్తే మళ్ళీ కాయలు అవుతాయి కదా. మళ్ళీ చాలా దూరం వెళ్ళి ఎత్తే పని అవసరం లేకుండా ఉండేది. మనకి కాయలు కనిపించలేదు కాబట్టి చాలా దూరం వెళ్ళాం. ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాం, ఇప్పుడు కనిపించాయి లాస్ట్ కొన. ఫ్రెండ్స్, ఫైనల్లీ మాకైతే ఇన్ని పాల పళ్ళు అయితే దొరికాయి. చూడండి ఫ్రెండ్స్, ఎల్లో కలర్లో ఎంత బాగున్నాయి. వీటికి పాల పళ్ళు అని ఎందుకు పేరు వచ్చింది తెలుసా ఫ్రెండ్స్? ఇది పాలు కనిపిస్తుంది కదా, కనిపిస్తుందా? ఈ పాలు వల్లే దీనికి పాల పళ్ళు అని పేరు వచ్చింది ఫ్రెండ్స్. ఈ పాలు జిగటగా ఉంటుంది, అతుక్కుంటుంది. నా చేయి చూసారా ఎలా అయిపోయిందో. కానీ దీని రుచి చాలా టేస్టీగా తీయగా ఉంటుంది, చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఈ పాల పళ్ళు తిని ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మరిన్ని అడవిలో దొరికే మరిన్ని పళ్ళను అయితే మీకు చూపిస్తాం ఫ్రెండ్స్. ఇదే కాకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలానే పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. వావ్, చాలా బాగున్నాయి. నువ్వు తింటావారా? మూడే చిన్న పీలాకు ఇస్తా మళ్ళీ. ఇప్పుడైతే చాలా టైం అయింది ఫ్రెండ్స్,
చాలా చెట్లు అయితే తిరిగాం మేము. ఫైనల్లీ మేము వచ్చిన దారిలోనే కనిపించింది ఒక చెట్టు. అది ముందే చూసి ఉంటే బాగుండేది. చాలా చెట్లు అనవసరంగా తిరిగాము, అక్కడక్కడ కనిపించలేదు మాకు. ఫైనల్లీ చూస్తున్నా కదా, ఆ చెట్లు అయితే దొరికాయి ఎన్ని పళ్ళు. ఇప్పుడు కూడా చాలా లైట్ అయితే డిమ్ అయిపోయింది, 6 అయిద్దేమో కదా. ఇప్పుడైతే త్వరగా ఇంటికి వెళ్ళాలి, చాలా దూరం వచ్చాము. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. మా వాళ్ళు ఈ పాల పళ్ళను సంతల్లో తీసుకెళ్ళి అమ్ముకుంటూ ఉంటారు. అలానే మా వాళ్ళు వీటిని ఎండబెట్టి తింటారు. ఎందుకంటే ఇవి ఇలా తింటే జిగటకుండం వల్ల అతుక్కుంటాయి. ఎండబెట్టి తింటే అతుక్కు. ఆ ఎండబెట్టిన పళ్ళు అయితే టేస్టీ వేరే ఉంటుంది, చాలా బాగుంటాయి. పళ్ళు ఎలా ఉన్నాయిరా? తీగ ఉన్నాయిరా, పాలుగా తీగ చాలా టేస్ట్గా ఉన్నాయి. జిగటగా లేవు, బబుల్ గమ్ ఉంటుంది కదా, అలా అతుక్కుంటాం తింటా ఉంటాయి. కానీ టేస్ట్ ఉన్నాయా? వీటికంటే ఎండిపోయి ఉన్నాయి కదా, ఇంకా చాలా బాగుంది. ఫ్రెండ్స్ ఫైనల్లీ మేమైతే ఇంటి బాట పట్టాము. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఈ పాల పళ్ళు మా చిన్నప్పుడు అయితే మా పెద్దవాళ్ళు తెచ్చిచ్చేటోళ్ళు ఫ్రెండ్స్. ఇప్పుడైతే మాకు ఈ పాల చెట్టు ఎలా ఉంటుందో తెలుసు కాబట్టి మేమే వచ్చి స్వయంగా కోసుకొని తింటున్నాం. ఇవే కాకుండా చాలా పళ్ళు అడవులు దొరుకుతాయి. ఆ పళ్ళ గురించి కూడా మీకు చూపిస్తాము. అవి త్వరలో మా వీడియోలో వస్తాయి. మా వీడియోని మీరు తప్పకుండా మిస్ చేయకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. ఇంకా చీకటి కూడా అయిపోతుంది ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇంకా సెలవు, టాటా, బాయ్ బాయ్. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్, బాయ్.